98లో మెడిటేషన్లో వచ్చాను మాస్టర్. సార్ 2004 ధ్యానంద ప్రదర్శన చేయమన్నారు. 2000 అంటే మనందరికీ లక్ష్యం చెప్పారనమాట. 2008కి ధ్యాన జగత్, 2012కి మొత్తం విశ్వమంతా ధ్యాన భరత్ ధ్యాన జగత్ కావాలని. ఇవన్నీ 100% పరిపూర్ణం కావాలంటే అన్ని భాషలో ఉన్నటువంటి పిఎంసి ఛానల్ని మనం సపోర్ట్ చేస్తే సార్ ఏదైతే విజన్ చెప్పారో ఆ విజన్ 100% ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందాక సతీష్ సార్ అన్నారు మన దాంట్లో యూత్ తక్కువ ఉన్నారు అట్లా అని. మన మాస్టర్స్ అందరూ కూడా ఎవరు ఊర్లలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ని అందరినీ అడాప్ట్ చేసుకొని ప్రతి స్కూల్లో మెడిటేషన్ క్లాసెస్ని అరేంజ్ చేయడం ద్వారా మొత్తం యూత్ అంతా వచ్చి సార్ ఏదైతే లక్ష్యమైన చెప్పారో ఆ లక్ష్యాలన్నిటికి కూడా ఆ యూత్ ద్వారా మనందరి ద్వారా కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మన ఉన్నటువంటి ఊళ్ళల్లో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లలకి అందరికీ మెడిటేషన్ని నేర్పించి ఒక్కొక్క స్కూల్ను ఒక్కొక్క మాస్టర్ అడాప్ట్ చేసుకుని ఒక బాధ్యతగా తీసుకుంటే ఏదైతే సార్ లక్ష్యం ఉన్నారో అది 100% వచ్చి తీరుతుంది. వివేకానంద స్వామి గారు చెప్పారు ఫిజికల్ హెల్ప్, ఇంటలెక్చువల్ హెల్ప్, స్పిరిచువల్ హెల్ప్. అంటే ఈ 3 హెల్ప్ల కల్లా అన్నిటికంటే ఉత్తమమైనది ఆధ్యాత్మికమైనటువంటి హెల్ప్ చేయడం అనేది. సో మనం సంపాదించే సంపాదనలో నా కోరిక నేను చెప్తున్నాను, ఒక్క 10% మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన యొక్క పిఎంసి ఛానల్స్కి మనం సపోర్ట్ చేయడం ద్వారా మన స్పిరిచువల్ హెల్ప్కి సపోర్ట్ చేసినటువంటి అవకాశం కలిగించినటువంటి ఉంటుంది. కొన్ని అన్నం పెడితే ఈ రోజుకి అయిపోతుంది, చదువు చెప్పిస్తే ఒక జన్మకు సరిపోతుంది, అదే ధ్యానం నేర్పిస్తే కొన్ని జన్మల యొక్క సబ్కాన్షియస్గా వాళ్ళు ఫీడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం పిఎంసి ఛానల్ని మనం సపోర్ట్ చేయడం ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి ఈ యొక్క జ్ఞానాన్ని, ధ్యానాన్ని, సహకారాన్ని, పిరమిడ్ యొక్క శక్తిని తీసుకునే భాగ్యాన్ని కల్పించవచ్చు. కాబట్టి శిరస్సు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మేమందరము పిఎంసి ఛానల్ని అద్భుతంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తుందిగా కోరుచున్నాం. ఈ భాగ్యాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.